కార్పొరేషన్ల పరిధిలో కానీ లేకపోతే ప్రభుత్వానికి పని చేసిన చెల్లించాల్సిన బకాయిలు కానీ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ వీటన్నిటిని లెక్కలు కట్టి స్పష్టంగా 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మా మీద మోపిండ్రు. ఇక్కడి నుంచి మా ప్రయాణం మొదలవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలు, పెన్షన్స్, అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు మిత్తి చెల్లింపులు, అదేవిధంగా గతంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, కొత్తగా మేము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వీటన్నిటిని కూడా లెక్కలేస్తే ప్రతి నెల 30,000 కోట్ల రూపాయల అవసరము మనకు తేలింది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయము 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయలు. కొన్ని పథకాలను పక్కన పెట్టిన 22,500 కోట్ల రూపాయలు నువ్వు తల తాకట్టు పెట్టైనా ప్రతి నెల మన ఖర్చులు ఉన్నాయి. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తను నెల మొత్తం కష్టపడితే వచ్చే జీతాన్ని కుటుంబాన్ని నడపడానికి ఏ విధంగా అయితే ఇంటి కిరాయితో పాటు పిల్లల చదువులు, వైద్యానికి, లేకపోతే పాల బిల్లు, నల్ల బిల్లు, కరెంటు బిల్లు, ఇంటి అద్దె, ఇట్లా ఏ విధంగా అయితే విడగొట్టుకొని మొదటి తారీఖు నాడు జీతం వస్తే పాల వాళ్ళకి ఎంత ఇవ్వాలి, నీళ్ళ వాళ్ళకి ఎంత ఇవ్వాలి, పిల్లల ఫీజులు ఎన్ని కట్టాలి, లేకపోతే ఇంట్లో పెద్దలు ఉంటే వైద్యానికి ఎంత ఇవ్వాలి, మందులు ఎంత కొనుక్కోవాలి, ఇవన్నీ పండుగ వచ్చినప్పుడు ఇంటికి ఆడపిల్ల వస్తే చీర ఎట్లా పెట్టాలి, సారి ఎట్లా పెట్టాలని ఎట్లా లెక్కలేసుకొని ఒక సగటు మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగి సంసారాన్ని ఏ విధంగా గౌరవంగా గుంభనంగా నడపడానికి కష్టం ఉన్న పంటి బిగువన కష్టాన్ని దిగమింగుకొని అందరి ముందు సంతోషంగా ఉన్నట్టుగానే వాళ్ళ పండుగలు ఇవి వచ్చినప్పుడు కుటుంబంలో అదనంగా ఏదైనా పిల్లలు ఎదుగొస్తే ఆడపిల్లల పెళ్లి చేయాల్సి వస్తే ఏ రకంగా మనం సంసారాన్ని ముందుకు తీసుకెళ్తామో ఈరోజు మేము కూడా ఎన్నో గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులను తప్పులను కప్పిపుచ్చుకుంటూ ప్రతిసారి మేము దివాలా తీసినామని చెప్పుకుంటూ వెళ్తే ఇంకా నమ్మేవాడు కూడా నమ్మని పరిస్థితి వస్తుంది అని చెప్పి ఒక రకంగా కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఈ 2 సంవత్సరాలు మీకు కొంత ఇబ్బంది అయినా, గతంలో రావాల్సిన బకాయిలు రాకపోయినా అవి డిఏ రూపంలో కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే మీరు దాచిపెట్టుకున్న మీ సొంతం మీ జీతంలో మీరు కటింగ్స్ ద్వారా దాచిపెట్టుకునే కూడా మీరు అడిగితే సమయానికి రాకపోవడం, ఎన్నో సమస్యలు. కొంతమంది రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు ఆరోగ్య సమస్యలు వచ్చి వైద్యం చేయించుకుందాం అనుకున్నా కూడా సరైన సమయంలో రాని పరిస్థితిలో 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఉండే సమస్యల్ని మనందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడిపించడం ద్వారా సమాజంలో తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం నిలబడ్డది. దానికి ప్రధానమైన కారణం ప్రభుత్వ ఉద్యోగస్తులే. మేమందరం కలిస్తే ఎంతమంది? 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు, 40 మంది ఎమ్మెల్సీలు. ఇంతే కదా మేము అందరం కలిసి ఉద్యోగస్తులము. ఎంత అయినరు? 200 కూడా కాలే. కానీ రాష్ట్రాన్ని నడిపేది 10.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు. మేము 200 మంది లోపలనే ఉండే మేమే ఈ ప్రభుత్వాన్ని నడపలేము. ఈ ప్రభుత్వం సాధించిన విజయాలకు మేము 200 మందే అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమనే. అది నిజం కాదు, అర్ధసత్యం మాత్రమే. మేము ఇక్కడ కూర్చొని నిర్ణయాలు చేయొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే 15 మంది మంత్రులే మారిండ్రు. మిగతా శాసనసభ్యులు అవతలలో యువతలలో, మిగతా ఎమ్మెల్సీలు అవతలలో యువతలలో, మిగతా ఎంపీలు అవతలలో యువతలలో వాళ్ళే ఉన్నారు. మారిందల్లా ముఖ్యమంత్రి 15 మంది మంత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ దాదాపుగా అటుగనో ఇటుగనో 200లలో 100 మంది పాతోలే కొనసాగుతున్నారు. మమ్మల్ని వదిలేస్తే 10 లక్షలు గతంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరే. ఆనాడు వాళ్ళు చేసిన తప్పు నిర్ణయాలను కూడా మీ మీద ఒత్తిడి పెట్టి అమలు చేయించారు. ఈ రోజు మేము చేసే సక్రమమైన నిర్ణయాలను కూడా మీరు అమలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఉపాధి హామీ పథకం నుంచి మొదలు పెడితే షాది ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్లు ఉచిత కరెంట్ కావచ్చు, రైతు బీమా కావచ్చు, లేకపోతే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మా ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే సన్న బియ్యం పథకము, ఇందిరమ్మ ఇండ్లు, ఈ రోజు రేషన్ కార్డులు, ఈరోజు లక్షలాది రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, 200 యూనిట్ల విద్యుత్తు కావచ్చు గృహాలకు ఇచ్చేది, ఇట్లా చాలా పథకాలు ఇవన్నీ కూడా అమలు చేస్తున్నది. ఇవి పేదలకు చేరుస్తున్నది మీరే.
మీరే మా సారథులు, మా వారధులు. మీ సమస్యల్ని పరిష్కరించకుండా మా ప్రభుత్వం ఉండదు. మీరు ఏ కార్యక్రమం పెట్టుకున్నా నేను మీ దగ్గరికి ప్రత్యక్షంగా ఎందుకు వస్తున్నా అంటే, కొన్ని నేను చేయగలగవచ్చు, కొన్ని చేయలేకపోవచ్చు. కానీ మిమ్మల్ని కలవడం ద్వారా మీకు ఒక విశ్వాసం ఉంటుంది. మీరు ఇంతకుముందు మా సోదరుడనో, మా అన్ననో, మీ కుటుంబ సభ్యుడిగా నన్ను గౌరవిస్తున్నారంటే నా మీద ఎంత విశ్వాసం ఉంటే, మీరు అన్న అంటే కుటుంబంలో అన్ని బాధ్యతలు నెరవేర్చేవాడు. యుక్త వయసులో సంసారాన్ని నడపాల్సిన తండ్రిని కోల్పోతే కుటుంబాన్ని నడిపేది కుటుంబంలో పెద్దన్నని. ఈ రోజు మన ప్రభుత్వానికి పెద్ద దిక్కు ఉండాల్సిన ఆయన ఈ ప్రభుత్వానికి పెద్ద దిక్కు లేనంత పరిస్థితి కల్పించేసి హాయిగా పోయి హ్యాపీగా ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఇక సోదరుడిగా నేను మీ దగ్గరకు వచ్చిన ఈ సమస్యల్ని, ఈ అప్పులను, వీటన్నిటిని కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చడానికి నిరంతరం పనిచేస్తున్నాను. శామ్ గారు చెప్పినట్టు ఈ 2 సంవత్సరాల దీంట్లో నేను ఎప్పుడు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మన డిసెంబర్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలే. సెలవు తీసుకుందామని ముందు రోజు అనుకుంటా, మళ్ళీ ఏదో ఒకటి వచ్చేసి ఇక మళ్ళీ పిలువండి, మళ్ళీ పోదాం పదా అని మళ్ళీ చెప్పులు తోడుకొని మళ్ళీ బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి. నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమా చూసిన జయప్రద గారిది, అంతులేని కథ అనుకుంటా. ఆవిడ పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది, లోపల చెల్లెలు పెళ్లి వస్తుంది, కుటుంబ సభ్యులు, తల్లి ఆరోగ్యం